గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 7వ వచనము. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ లోకంలో దుర్వార్తలు అనేక మంది నోటిలో వినపడుతూ ఉంటున్నాయి. అజాగ్రత్తగా ఉంటే ఆ వార్త నిన్ను కుప్పకూలిపోయేలా చేస్తుంది. అంతేకాదు, నీకు రోగానికి కూడా గురి చేస్తుంది. అసలు ఈ రోగాల ద్వారా నీకు మనశ్శాంతి లేకుండా మానసికంగా కృంగిపోయే తత్వానికి గురి చేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుని గురించినే, దేవుని యొక్క సువార్త గురించే, దేవుని యొక్క మాటలే వింటూ ఉండాలి. ఆ మాటల ద్వారానే నువ్వు బలం పొందుకుంటావు. మన ఆత్మకు జీవితానికి క్షేమమును కలిగించే దేవుని యొక్క వార్తలు వినడం ఎంతో ఆశీర్వాదకరం. అయితే దేవుని యొక్క వార్తలు ఎక్కడ వినబడతాయి? ఎవరు చెప్తారు? వాటిని వెతకాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కనుక దేశమంతా కూడా దుర్వార్తలు వినబడుతూ ఉంటున్నాయి. ఎందుకంటే ఈ గాలిలో దుమ్ము ధూళి దురాత్మ యొక్క గుంపులుగా తిరుగుతున్నట్లుగా అవి కూడా తిరుగుతూ ఉంటున్నాయి. ఇవి నిమిషానికి మనిషి యొక్క పెదాలను కదిలిస్తూ ఉంటున్నాయి. హృదయంలో ప్రేరేపణలు పుట్టిస్తాయి. అయితే మానవుడు ఈ దురాత్మను కనిపెట్టుకోలేడు. కాబట్టి మనిషిలో పవిత్రత ఉండదు. మానవుడు పవిత్రతను గురించి ఆలోచన కూడా చేయడు. చెడుతనం గురించి అయితే వెంటనే తీసుకోగలుగుతాడు. మనుష్యులు గాలి వార్తలు ఎక్కువగా వినటానికి ఇష్టపడతారు. పిల్లారా, గాలి వార్తలు వినటానికి ఇష్టపడి పిట్ట కథలు, సినిమా కథలు, సీరియల్ కథలు, వ్యర్థమైనటువంటి ముచ్చట్లతో కాలక్షేపం చేస్తారే కానీ దేవుని గురించిన వార్తలు వాళ్ళు వినడానికి ఇష్టపడరు. వారి కుటుంబాన్ని గురించి, వీరి కుటుంబాల గురించి మాట్లాడుకుంటారు. ఇంకా చెప్పాలంటే చాలా పనికిరానటువంటి వార్తలన్నీ వింటారు, కానీ దేవుని యొక్క మాటలు మాత్రం వాళ్ళు వినడానికి ఇష్టపడరు. బాగా ఆలోచించండి. విన్నటువంటి దుర్వార్త నీ జీవితంలో ఏ విధంగా కూడా సహాయం చేయదు. ఈ ఉపవాస కూడికల్లో ఇదే విలువైనటువంటి సమయాన్ని వ్యర్థంగా వెళ్ళనివ్వకుండా, సమయాన్ని నీ జీవితంలో నుండి పోనివ్వకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి దుర్వార్త వినేదానికంటే కూడా ప్రభు సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యం విని ఆ వార్తల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన మీరు చెప్తున్నటువంటి మాటలు తండ్రి మా హృదయంలో దుర్వార్తలకు విన్నప్పుడు మేము జడియకుండా మీ యందు నిలకడగలిగిన మనస్సు మాకు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.